హాయ్ హలో నమస్తే, నేను మీ బర్రెలక్క. మీ పేరు పైన భూమి ఉందా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీ సంతకం లేకుండానే మీ బంధువులు అయి ఉండొచ్చు, మీ పాలెళ్ళు అయి ఉండొచ్చు, మీకు దగ్గర చుట్టాలు కూడా అయి ఉండొచ్చు. మీ సంతకం లేకుండానే వాళ్ళ పేరు మీనికి మార్చేసుకుంటారు. అవును, నేను చెప్తున్నది నిజమే. నేను చూసిన సంఘటనలను బట్టే ఈ వీడియో చేస్తున్నా. ఒక 1 వీక్ బ్యాక్ అంబట్పల్లి నుంచి ఒక అంకుల్ మా ఊరికి వచ్చి మా షాప్ దగ్గరకు వచ్చిండు. అక్క, ఇట్లా నాకు 6 ఎకరాల భూమి ఉంది, మేము అన్నదమ్ములం, నాకు రావాల్సిన ఆస్తి నాకు రాలేదు, నా సంతకం కూడా లేకుండా నా భూమి వాళ్ళ పేరు పైనకి మారింది, నా ఆస్తి నాకు కావాలి అని అడిగితే నన్ను అక్రమంగా అన్యాయంగా మస్తు కొట్టిరక్క. గొడ్డలి చిప్ప తీసుకొని నా పైన దాడి కూడా వేసిరు. భూమి జోలికి వస్తే అవసరమైతే చంపేసేయండి, కొట్టినా అదే కేసు, ఒకవేళ చంపేసినా అదే కేసు అవుతుంది. అదేదో చంపేస్తే ఆస్తి కూడా మనకు వస్తుంది కదా, చంపేసేయండి అని చెప్పేది ఫోన్ కాల్ మాట్లాడుతున్న కొన్ని ఫొటోసు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో ఈరోజు షేర్ చేయించుకొని నెక్స్ట్ వీడియోలో పెడతా. అయితే భూమికి ఏ రోజైతే రేట్లు పెరిగినవో ఆ రోజు నుంచి అసలు అన్న లేదు, తమ్ముడు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, కొడుకు కూతురు మన్మలు అసలు ఏ వరుసలో ఏవి అవసరం లేదు, జస్ట్ భూమి మాత్రమే కావాలి అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ అడ్డొచ్చిన అందరినీ చంపేస్తూ కూడా పోతున్నారు అనమాట. సో ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది పేపర్కి, ఒకసారి చూడండి. ఒక వృద్ధుడు తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావానికి వచ్చిన ఒక వృద్ధుడు సోమవారం నిరసనకు దిగిండు. ఈ మేరకు హుజూరాబాద్ మండలం రాంపురానికి చెందిన కన్నం వెంకటయ్య అదే గ్రామానికి చెందిన తన తల్లి పేరిట ఇల్లు, ఇంటి స్థలం, పట్టా ఉండేదని, సొంత బంధువులు తనకు తెలియకుండానే పట్టా మార్పిడి చేసుకున్నారని ఆరోపించారు. చాలాసార్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్న అధికారులు కనికరించడం లేదని ప్రజావానికి వచ్చిన వెంకటయ్య ఈ విషయమై అధికారులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు వెళ్ళమని సూచించారు. అతను అక్కడే కూర్చొని నిరసనకు దిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంకటయ్యను ప్రజావాణి గది బయటకు బలవంతంగా తీసుకెళ్లారు. ప్రజావాణి పూర్తయ్యే వరకు 3 గంటల పాటు దగ్గర 3 గంటల పాటు వృద్ధుడు నేలపై పడుకొని నిరసన తెలిపారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళిపోయిండు. ఇదైతే న్యూస్ మీరు చూడండి. అసలు చాలా వరకు ల్యాండ్ మన పేరు మీద ఉన్నది వేరే వాళ్ళ పేరు మీదకి అవ్వాలంటే ఖచ్చితంగా తంబు ఉండాలి, మన సిగ్నేచర్ ఉండాలి. సో ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి ఎప్పుడప్పుడు మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళి మీ ల్యాండ్ని అయితే చెక్ చేసుకోండి, మీ పేరు మీద ఉందా, ఎవరైనా ఏమన్నా చేశారా అని చెప్పేసి. సో ఇప్పుడు ఎంత దారుణంగా మారాయంటే, అసలు నా కొల్లాపూర్ తాలూకాలో ఇప్పుడు వరకు చాలా మర్డర్లు అయితే జరిగినాయి. సో మొన్న లక్ష్మాపూర్లో జరిగింది, అలాగే మొన్న చెంచు మహిళ పైన దాడి చేశారు కదా, ఆ దాడి కూడా భూమికి సంబంధించింది. ఆమె చనిపోయినాక కూడా ఇంకొక కేసు మర్డర్ అయితే జరిగింది, అది కూడా ల్యాండ్కి సంబంధించిందే. కానీ ఆ విషయం బయటకి రానివ్వట్లేదు. దీని వెనక చాలా చాలా పెద్ద పెద్ద కుట్రలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, చాలా పెద్ద కుట్రలు అయితే ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు బయటకైతే 100% పడతాయి. నిజం నిప్పు లాంటిది. సో ఎప్పటికైనా బయట పడుతుంది. అబద్ధం అప్పటిది, అప్పుడు కాడికి కప్పి పుచ్చొచ్చు, కానీ తర్వాత బయటపడతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ ల్యాండ్ని మీరు కాపాడుకోండి. అన్యాయంగా ఒకరి ల్యాండ్ను దొబ్బి తినాలని అయితే చూడకండి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎంత కష్టపడి సంపాదించి ఉంటారు. సో ఒకరి ల్యాండ్ మనకు అవసరం లేదు, అసలు అవసరం లేదు. మనది మనకున్నంతలా మనం హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. సో అసలు ఎంత దారుణంగా మారిపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితులు భూమి కోసం సంపుకునేంతగా. రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చూసినాము, బాగా వైరల్ అయింది ఆ వీడియో. చేన్లో కళ్ళ ముందు హస్బెండ్ని కట్టెలతోన కొట్టి భూమి ఇయ్యమన్నందుకు ఇయ్యలేదని చెప్పేసి కళ్ళ ముందు కట్టెలతోన కొట్టి అతన్ని కళ్ళ ముందు భార్య ఎంత గిల్లగిల్ల తల్లాడి ఉంటుంది. కళ్ళ ముందు కట్టుకున్న భర్త చనిపోతే ఎంత దారుణంగా మారిరంటే
గట్టు జరిపినని ఒకడు, నా భూమిలోకి నీ ఎద్దులు వచ్చినాయని ఒకడు, గొర్రెలు వచ్చినాయని ఒకడు, మేకలు వచ్చినాయని ఒకడు, ఏదో ఎప్పుడో కుట్రలు పెట్టుకొని ఇప్పుడు చాయిస్ దొరకగానే కొట్టు చాలా ఈజీ అయిపోయింది. చంపేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. చంపుకోవడం, జైలుకి పోవడం, బయటకు రావడం, ఇది ఒక ఫ్యాషన్ లెక్క అయిపోయింది. దయచేసి ఈ చంపుకునకం ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా బతకండి. మనం చచ్చిపోయిన రోజు ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయిన రోజు ఈ భూమి రాదు, ఈ పైసా రాదు, ఈ బంగారం రాదు, ఈ బంధువులు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా రారు అసలు. మన వెంట మనం సంపాదించిన చిట్టికెడు ధనం కూడా మన ఇమ్మటి రాదు. అట్లప్పుడు ఈ చంపుకునకం, ఈ కొట్టుకునకం, ఈ నరుక్కునకం ఎందుకు అసలు? ఉన్న భూమి ఏదో ఎవరి భూమిలో వాళ్ళు ఉండండి, ఎవరి భూమి వాళ్ళు సేద్యం చేసుకోండి, అంతేగాని వేరే వాళ్ళ భూమి పైన ఆశపడకండి, వేరే వాళ్ళని చంపుకునకం, నరుక్కునకం, ఇవన్నీ ప్రాసెస్ వద్దు. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఎవరి భూమిని వాళ్ళు సేద్యం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.